మొన్న స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ముందు రోజా కొన్ని పిచ్చి ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. అది ఏంటి సార్ అసలు? మరి ఆ హోమ్ మినిస్టర్ బాధ్యత ఉన్నట్టయితే ఎవడైనా తిరుమల క్షేత్రం స్వామివారి ఎదురుగా రాజకీయాలు మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేసేయాలి. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రాకుండా అక్కడ నుంచి రాజకీయాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఎందుకంటారా? తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే అసలు నువ్వు హిందువేనా, నువ్వు అసలు మహిళవేనా? ప్రజల వరకు ఎందుకు, ఇంట్లో పిల్లల ముందరే పరువు పోతుంది కదా అసలు. పిల్లల దగ్గర కానీ ఎలా ఎలా ఫేస్ చేస్తారు వాళ్ళు? ఊర్లో నగిరిలోనే నీకు ఇంత వ్యతిరేకం ఉందంటే నువ్వు నీకు మాట్లాడే అర్హత ఉంటుందా? మొన్న స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ముందు రోజా కొన్ని పిచ్చి ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. అది ఏంటి సార్ అసలు? వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఉంది కదా, ఆవిడకి చెప్పదలుచుకున్నాను. ఇంత ముందు అసభ్యకరంగా ఉండి ఇప్పుడు అసభ్యకరంగా ఉంటే ఎలాగవుతుందండి? మరి ఆ హోమ్ మినిస్టర్ బాధ్యత ఉన్నట్టయితే ఎవడైనా తిరుమల క్షేత్రం స్వామివారి ఎదురుగా రాజకీయాలు మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేసేయాలి. రాజకీయాలు మాట్లాడడానికి వచ్చావా? కింద వెళ్ళిపో, నగరంలో పెద్ద మీటింగ్ పెట్టు. పాప బూటు మాట్లాడుతున్నావు, ఇంకా ఇంకా నువ్వు వైసీపీలో ఉన్నట్టు అనుకుంటున్నావా? వైసీపీలో నువ్వు టూరిజం మనిషి అనుకుంటున్నావు. నువ్వు సిగ్గు లేకుండా మరి నీ మీద ఎన్ని అభ్యోగాలు ఉన్నాయి. ఒక పక్క టికెట్ తీసుకొనేమో లక్షలు అమ్ముకొనేమో దర్శనాలు చేయిస్తామని అభియోగాలు ఉన్నాయి. ఒక పక్క లడ్డూలు అమ్ముకుంటావు తిరుమలలో, ఏదో చాలా 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 ఈ మామూలుగా పందికొక్కు చేష్టలు చేసినట్టుగా అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధం ఆ స్వామివారే చూసుకుంటారు. కానీ స్వామివారి నువ్వు ఇలాంటి రాజకీయాలు మాట్లాడేటి? అన్ని మంచి పనులు చేసావా? అన్ని మంచి పనులు చేసావు, ప్రజలకు ఎంతో మంచి చేసావు, ప్రజలకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టావా? నీ జేబులో తీసి ఖర్చు పెట్టావా? అది మీ తాతగారు జాగిరా. ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ లోని 30% మెక్కేసి 1/4 ఇచ్చారు. అది ప్రజలకు తెలియదా? ప్రజలు అనుకోవటం లేదురా, మొత్తం మెక్కేశారు వీళ్ళందరూ. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రాకుండా అక్కడ నుంచి రాజకీయాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఎందుకంటారు? రాజకీయాలు ఓడిపోయిన తర్వాత గెలిచినప్పుడు కూడా రాజకీయాలు స్వామివారి సన్నిధిలో, అంటే తిరుపతే కాదు, కనకదుర్గమ్మ సన్నిధిలో కానీ, శ్రీశైలం సన్నిధిలో కానీ, భద్రాచలం సన్నిధిలో కానీ మనకు ఎవరెవరైతే స్వయంభూ అంటే స్వయంగా వెలిసినటువంటి క్షేత్రాలు కొన్ని ఉంటాయి. అవి చాలా పరమ పవిత్రమైనవి. అంత తేలిగ్గా తీసుకోకూడదు. అక్కడ నువ్వు రాజకీయాలు మాట్లాడలేవు. అందువలన రోజా చేస్తున్న పనులు ఇక ముందైనా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే అసలు నువ్వు హిందువేనా, నువ్వు అసలు మహిళవేనా? మహిళలు ఏంటితే ఇక్కడ దేవాలయం అపవిత్రైపోతుంది, అన్య మతస్థులు పనిచేస్తున్నారు అన్నప్పుడు నువ్వేం చేయాలి? అసలు నువ్వు పిలబెట్టుకొని లాగానవండి. వాళ్ళ ఉద్యోగాలు తీసే వరకు నిద్రపోకూడదు. అంతేగాని ఇదంతా నువ్వు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకొని నీకు కావాల్సింది నువ్వు తీసుకొని 100 ఎకరాలు అదే 1000 ఎకరాలు అయిపోయినాయి, 1000 కోట్లు అయిపోయినాయి. నీకు ఇది ఒకటి నువ్వు అనుకుంటున్నావా? నిన్ను ఎంతమంది చీకొడుతున్నారు, నీ మీద ఎంతమంది ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో ఆలోచించావా? నువ్వు వెళ్ళి ప్రజల మధ్యని 1 గంట సేపు కూర్చొని మనసు మాట్లాడగలవా? నువ్వు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారా? ప్రజల వరకు ఎందుకు, ఇంట్లో పిల్లల ముందరే పరువు పోతుంది కదా అసలు. పిల్లల దగ్గర కానీ ఎలా ఎలా ఫేస్ చేస్తారు వాళ్ళు? అంతేనమ్మా, వాళ్ళు కడుపు పడినట్టు అంతే చేస్తారు. ప్రజల్ని మనం అడ్డలేము. ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యంలో సుప్రీం తీర్పు ఎవరైనా చెప్పారంటే నథింగ్ బట్ ఓన్లీ పబ్లిక్. ప్రజలదే తుది నిర్ణయం. ప్రజలు ఓట్లేస్తే నువ్వు గెలిచావు. ఎండలో కూర్చొని కొంతమంది ప్రజలు ఉంటారు, నువ్వంటే సానుభూతి ప్రజలు, వాళ్ళు నిద్రాహారాలు మానేస్తారు. మధ్యాహ్నం పూట ఆకలేస్తే కాస్త మంచినీళ్ళు లేదు 4 టీలు, అన్నం తినరు. ఆ క్యాన్వేసింగ్కి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడే వాళ్ళు అన్నం తింటారు మాట. అలాంటి వాళ్ళు అందరికీ నువ్వేమిచ్చావమ్మా నువ్వు? అందువల్ల అసలు నీ ఊర్లో నగిరిలోనే నీకు ఇంత వ్యతిరేకం ఉందంటే నువ్వు నీకు మాట్లాడే అర్హత ఉంటుందా? ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు? దివ్యక్షేత్రం ముందు మాట్లాడుతున్నావు. ఇక ముందు మాట్లాడితే మాత్రం ప్రజా ఉద్యమే వస్తుందని అనుకుంటున్నాను నేను. అలా మాట్లాడకూడదు. రోజా మాట్లాడితే అరెస్ట్ చేయాలి. రోజంటే రోజని కాదు, ఎవరు మాట్లాడినప్పుడు కూడా. అరే తిరుమలలో ఏంటండి మన ఫ్లెక్సీలు, మన బొమ్మలు, మన ఫోటోలు, ఇదా
ఎవరైనా ముచ్చట పడినట్టయితే ఆలయం ముందు ఓ ఫోటో తీసుకుంటారు. అవును. అదే నువ్వు స్టార్ నువ్వు నీకు ఫోటోలకి ఇక్కడ రాకూడదు. ఇక్కడ స్టార్డమ్ కాదు అందరికంటే సూపర్ స్టార్ వెంకటేశ్వర స్వామి, అవును. అంతేగాని నువ్వే స్టార్ నువ్వు ఇక్కడ ఫోటోలు తీసుకోవడం ఏంటి? అలాంటప్పుడు అనిత కూడా కొంచెం నోరు చూస్తే గట్టిగానే ఉంది, కానీ యాక్షన్ చూస్తే ఇంకా తక్కువగా ఉంది. అది గతంలో చెప్పా. అనిత గారు మీరు మాటలు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారు, యాక్షన్ మాత్రం కరెక్ట్ గా లేదు, ప్రాపర్ గానే. యూ షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్. మీకు మీ మీద ఏదైనా ట్రోల్ అవుతున్న వీడియోస్ ఉంటే చూడాలి, ఎంతవరకు నిజం ఆలోచించాలి. అవును. నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఇదే రోజే కాదు, ఎవరైనా రాజకీయంగా ఉపన్యాసాలు ఇచ్చినట్టు ఎత్తుకుపోవాలన్నమాట. సంజయ్ అడగాలి.